ఇప్పుడు మనకి పెరుగన్నం అనేది రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఈ సమ్మర్ టైమ్‌లో ఇలా చేసి మార్నింగ్ టిఫిన్ కింద అయినా లేదా మధ్యాహ్నం లంచ్‌లోకైనా కూడా ఇలా చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉండడమే కాదు, మన ఒంట్లో వేడిని పారదోలి మన కడుపుకి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే నోటికి ఏమి తినాలని అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి చేయడం ఏ విధంగా చేయాలి? దీనికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా 2 కప్పులు రైస్‌ని ఉడికించి ఇలా తీసుకోవాలి. ఇందులోంచి ఎంత రైస్ కావాలో అంత రైస్‌నైతే తీసుకోండి. నేనైతే కుక్కర్‌లో ఈ రైస్‌నైతే చేశానండి. మీరు గిన్నెలో అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసిన ఈ రైసు మరీ మెత్తగా కాదండి. మామూలుగానే నేనెప్పుడు రైస్ చేసినట్టే చేశాను. ఇంకా వేడిగా ఉన్న ఈ రైస్‌ని ఇలా మరొక గిన్నెలోకి ఏసుకొని తగినంత సాల్ట్ ఏసుకొని, ఇప్పుడు మనము ఒక చెంచాతో గానీ లేదా ఇలా గరిటెతో కానీ మెత్తగా మెదుపుకుందాము. మరీ మెత్తగా కాదండి. మీకెంత మెత్తగా కావాలో అంత. ఇలా చేయడం వల్ల పిల్లలకి, పెద్దలకి తొందరగా జీర్ణమవుతుంది. అలాగే మనకు కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా చేయడం వల్ల వేడి వేడి అన్నం అయితే మనకి ఈజీగా ఇలా మెత్తగా మనము గరిటెతో మెదపడం వల్ల తొందరగా మెత్తగా అవుతుంది. ఇలా అయిన ఈ అన్నంలోకి మనము ఇప్పుడు దీనికి ఏమేమి కావాలనేది చూసేద్దాము. ఇలా మెత్తగా మెదుపుకున్న అన్నాన్ని పక్కకు పెట్టుకొని, ఒక కప్పు రైస్‌ని తీసుకున్నాం కదా! ఒక కప్పు పెరుగుని తీసుకోవాలి. చూడండి ఇలా చికెన్ పెరుగు, గడ్డ పెరుగుని తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీరి, మీరు తినేదాన్ని బట్టి కారాన్ని బట్టి 4 పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నానండి. 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే కొద్దిగా కాజుని కూడా తీసుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. మనం మెదిపి పక్కన పెట్టుకున్న అన్నంలోకి పెరుగునేసి ఇలాగా అంతా బాగా కలిసేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము పోపు పెట్టుకుందామండి. పోపు పెట్టుకోవడానికి ఒక కడాయిని స్టవ్ పై పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు నూనేసి, నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు తీసుకున్నాను కదా! ఇవి కూడా ఏసి ఇలాగ ఏపించుకోండి. అలాగే దీంట్లోకి మీకు ఇష్టమైతే పచ్చి శనగలు ఉడకబెట్టినవి తీసుకొని కూడా ఏసుకోవచ్చండి. ఇక్కడ నేనొచ్చేసి శనగలకు బదులుగా నేనైతే ఇలా జీడిపప్పుని తీసుకుంటున్నానండి. దీన్నే కాజు అని కూడా అంటారు కదా! దీన్నైతే ఇలా తీసుకుంటున్నానండి. ఇలా డ్రై అయిన జీడిపప్పునే తీసుకున్నాను. పచ్చిది కాదండి. ఇలా జీడిపప్పు వేగిన తర్వాత ఈ పోపులన్నీ కూడా మనం ఇందులోకి ఏసేసుకుందాము. ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు కలిపిన రైస్‌లోకి అయితే ఏసేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే పెరుగు పోపు అన్నం రెడీ అయిపోయింది. అలాగే మీకు దీంట్లోకి ఎండుమిర్చి కూడా ఏసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఇలా అంతా కూడా మనము పోపు పెట్టుకున్నాం కదా! ఇలా అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇందులో అయితే మనం ఇప్పుడు ఉల్లిపాయలనైతే ఇందులో ఏయలేదండి. తర్వాత మనం పైనేసుకుందాము. ఉల్లిపాయలనేది తరిగి పక్కన పెట్టుకున్నాం గదా! వాటిలనైతే ఇందులో పోపులో అయితే ఏయలేదు. మీకు తర్వాత ఏ విధంగా ఏసుకోవాలనేది చూపిస్తాను. కొత్తిమీరి, ఉల్లిపాయలనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఉన్న మిగతాయన్నీ గూడా ఇలాగా ఏసి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఏపించుకున్న పోపులతోటి. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది గదా! ఉల్లిపాయ ముక్కల్ని చూడండి ఇలా పైని ఇలా అందంగా పేర్చుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి అందంగా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తినేయాలా అని అనిపిస్తది. మనకి చూడటానికి కూడా చాలా బావుంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఇలా ఉల్లిపాయలనేసుకొని మధ్య మధ్యలో కొత్తిమీరనేసుకుందాము. అలాగే ఇలాగా పచ్చి కొత్తిమీర మీకు తినడం ఇష్టం లేకపోతే పోపులో ఏసుకోండి. చూడండి ఇలా అంతా ఇలా వేసుకున్న తర్వాత అంతేనండి. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఉండే ఇప్పుడు పోపు పెరుగన్నం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకా నైట్ అన్నాన్ని నానబెట్టి పెరుగు తోడేసుకునే కంటే ఇలా వేడి వేడి అన్నంలో ఇలా తయారు చేసుకోండి. ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్‌లోకైనా లేదా మార్నింగ్ టిఫిన్ కింద కూడా తినొచ్చు. ఈ వేసవిలో వేడిని తగ్గించుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకునే పెరుగు పోపన్నము రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న ఈ అన్నాన్ని మనము మార్నింగ్ టిఫిన్ కింద అన్నా తినొచ్చు, లేదా మధ్యాహ్నం లంచ్ బాక్సుల్లోకైనా పెట్టుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.